సిరి హనుమంతు కెరియర్ స్టార్టింగ్ లో ఒక చిన్న ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేసింది. బట్ యాక్టింగ్ అంటే ప్యాషన్ తో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ టీవీ ఇండస్ట్రీలోకి వచ్చింది. తను చాలా సీరియల్స్ లో చేసినప్పటికీ ఓన్లీ అగ్నిసాక్షి సీరియల్ ద్వారానే తనకి మంచి గుర్తింపు వచ్చింది. అదే గుర్తింపు సిరిని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి అవకాశం తెచ్చిపెట్టింది. అండ్ హౌస్ లో తన ఆట తీరుతో టాప్ 5 ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది. దాంతో సిరి హనుమంతు అంటే తెలుగు ఆడియన్స్ కి పరిచయం అవసరం లేని పర్సన్ అయింది. తను స్టార్టింగ్ స్టేజ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు శ్రీహాన్ పరిచయం అయ్యాడు. ఇద్దరి అభిప్రాయాలు వైబ్ అవ్వడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అండ్ అప్పటి నుండి ఈ జంట లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ యంగ్ లవర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తమకి సంబంధించిన మూమెంట్స్ ని, మెమరీస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా తొందరలో ఒక గుడ్ న్యూస్ ని చెప్దామంటూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు. దీంతో ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. రీసెంట్ గా ఆ గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేశారు సిరి అండ్ శ్రీహాన్. వీరిద్దరూ ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. తమ ఫ్రెండ్స్ తో కలిసి వైజాగ్ లో మేకప్ క్లినిక్ ని స్టార్ట్ చేశారు. ఇదే విషయాన్ని ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఆ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ కంగ్రాచులేషన్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు. అయితే ఫైనల్ గా మీకు ఒక క్వశ్చన్, సిరి హనుమంతు ఏ సీజన్ బిగ్ బాస్ కి కంటెస్టెంట్ గా వెళ్ళిందో కమెంట్ చేయండి. మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే వీడియోని లైక్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్.